नीके प्रभु, महिमा नीके प्रभु। అవును మా తండ్రి, మహిమ నీకే, ఘనత నీకే. నీవు స్తుతులకు పాత్రుడము, స్తోత్రాలుడము, పూజారుడము. ఇజ్రాయేలు దేవుడు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఉదయకాలం వాతావరణం అంత అనుకూలంగా లేనప్పటికీ నీ బిడ్డలు నిన్ను ప్రేమించి నీ మందిరానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు, పూజించుటకు, మహిమపరచుటకు వచ్చినట్లుగా ఇంతవరకు నిన్ను మేము స్తుతించి ఆరాధించాము. ఈ సమయంలో ప్రభు కొద్ది సమయము నీ వాక్యాన్ని తెరచి నీ గ్రంథాన్ని విప్పి ప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవ నీ శక్తి కలిగిన మాటలు తండ్రి మాకు దయచేయండి. మా ఆత్మీయ నేత్రములు తెరవండి ప్రభా. అనుదిన జీవితంలో మాకు కావలసిన వాక్యమును మాకు దయచేయండి. వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని దీవించమని నీకే మహిమ చెల్లిస్తుంది. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు పేరట సంఘమంతటికి శుభములు, వందనములు తెలియచేస్తూ వాళ్ళందరినీ ప్రేమతో దేవుని మందిరానికి, సంఘ ఆరాధనకు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వాతావరణము అంత అనుకూలము లేదు. మరి వర్షము చేత చాలామంది దేవుని మందిరానికి రాలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చిన కొద్ది మంది ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మొదటి 10 వచనాలు ఈ దినము మనము ధ్యానం చేద్దాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండులను బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తిరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును సంఘము యొక్క ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, పోయిన ఆదివారము
మనం ఒక భిక్షగాడి గురించి, గుడ్డివాడైన భర్తమయ్య గురించి మనము నేర్చుకున్నాం. ఈరోజు మరి ఒక భిక్షగాడిని దేవుడు ఏ రీతిగా స్వస్థపరిచాడో క్లుప్తముగా మనము ధ్యానించుకుందాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము చాలా ఆసక్తికరమైనటువంటి గ్రంథము. దీనిని వైద్యుడైనటువంటి లూకా రాసినట్లుగా మనము చూడగలము. యాక్ట్స్ అనేటువంటి మాట ప్రియులారా, యాక్ట్స్ ఆఫ్ ద అపోజల్స్ అని కూడా దీన్ని పిలుస్తారు. యాక్ట్స్ అనేటువంటి మాట దేనికి వాడబడిందంటే, అచీవ్మెంట్స్ ఆఫ్ గ్రేట్ మెన్, గొప్ప వ్యక్తుల యొక్క మరి వారు సాధించినటువంటి గొప్ప కార్యములను గురించి ఈ అపోస్తల కార్యములో రాయబడింది. అయితే ఒక భక్తుడు రాస్తూ అంటాడు, ఇట్ షుడ్ బి ద యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ త్రూ ద అపోజల్స్. అపోస్తల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన కార్యములు అని ఉంటే అప్రోప్రియేట్గా ఉంటుంది అని. పరిశుద్ధాత్ముడు ఆ పెంతెకోస్తు దినమున శిష్యుల మీదికి దిగి వచ్చుట, పరిశుద్ధాత్ముడు అపోస్తలులను నడిపించుట, పరిశుద్ధాత్ముడు శిష్యులను కంట్రోల్ చేయుట, పరిశుద్ధాత్ముడు వారిని శక్తితో నింపి వారికి బలాన్ని ఇచ్చి వారి ద్వారా జరిగించిన అద్భుత కార్యములే ఈ అపోస్తల కార్యముల గ్రంథములో రాయబడినటువంటి విషయం. సంఘము బలహీనమైనప్పుడు, సంఘము నిర్జీవంగా ఉన్నప్పుడు, సంఘము శక్తిని కోల్పోయినప్పుడు తిరిగి అపోస్తల కార్యములను సంఘము ఎక్కువగా చదవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్రీ మిరాకిల్ పాయింట్స్ అవుట్ టు జీసస్ క్రైస్ట్. ఈ అద్భుతము కూడా, ఈ గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తల ద్వారా యేసయ్య స్వస్థపరిచినటువంటి ఈ సంఘటన కూడా యేసయ్య యొక్క గొప్పతనాన్ని చాటుతుంది. యేసు నామములో ఉన్న గొప్పతనాన్ని చాటుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, మొదటి వచనాన్ని మనం చూద్దాం. ఎవరు చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పగలు 3 గంటలకు. యూదులు దినానికి 3 పర్యాయములు దేవాలయమునకు ఎక్కి వెళ్ళేటువంటి వారు. ఉదయము 9 గంటలకు, మధ్యాహ్నము 12 గంటలకు, సాయంత్రము 3 గంటలకు. చూడండి, 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు వారు దేవాలయానికి ప్రార్థనకు వెళ్ళేటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు వారానికి ఒక్కసారి రావడానికే కష్టం. కానీ పేతురు, యోహాను వారు ఎంత బిజీగా ఉన్నా వారు ప్రార్థనను మర్చిపోలేదు. దేవాలయమునకు వారు ఎక్కి వెళుతూ ఉన్నారు. ఈ 3 గంటల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో
లూకా సువార్త 1వ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే అక్కడ ధూప సమయము అని బైబిల్లో రాయబడింది. ఇన్సెన్స్ ప్రేయర్ టైం, ధూపము వేసే సమయము, ఇన్సెన్స్ ప్రేయర్ టైం. ఈ ధూప సమయము, ఈ 3 గంటల ప్రార్థన ఒకటేనని బైబిల్ పండితులు భావిస్తున్నారు. వాస్తవానికి యూదులు ఏమని నమ్ముతారంటే ఈ 9 గంటలు ఉదయం కాలము ప్రార్థన అబ్రహాము ప్రారంభించాడని, ఈ మధ్యాహ్న కాలపు ప్రార్థన ఇస్సాకు ప్రారంభించాడని, ఈ 3 గంటల సాయంకాలపు ప్రార్థన యాకోబు ప్రారంభించాడని ఇట్ ఈస్ ఎ ట్రెడిషన్, ఒక నమ్మకం. ఏది ఏమైనప్పటికీ 3 సార్లు వారు ప్రార్థన చేసేటువంటి వారు. బైబిల్లో 2 భక్తులు ఉన్నారు. దావీదు కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ప్రార్థన చేసేవాడు. దానియేలు ఉన్నాడు, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ప్రార్థన చేసేవాడు. ఈ 2 భక్తులు ప్రతి దినము, వారానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, ఎవ్రీ డే, మార్నింగ్, నూన్, ఈవినింగ్ they used to pray to God. ప్రార్థన చేసేటువంటి అలవాటు ఉన్నది. అవర్ ఆఫ్ ఇన్సెన్స్ లేక ప్రేయర్ టైం ఆఫ్ ఇన్సెన్స్ పిల్లరా, అక్కడ కూడా సాయంకాలము ప్రార్థన అని నేను మీకు ముందుగానే జ్ఞాపకం చేశాను. ప్రార్థన చేసినప్పుడు ఆసక్తికరమైన కార్యాలు జరుగుతాయి. ఇక్కడ కూడా పేతురు, యోహాను ప్రార్థనకు ఎక్కి వెళ్ళుచూ ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. చూడండి, 2వ వచనం త్వరగా చదవండి. పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మోసికొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచూ వచ్చేది. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక భిక్ష. పోయిన వారము గుడ్డివాడైన భిక్షకుని గురించి దేవుడిని ఏ రీతిగా యేసయ్య స్వస్థపరిచాడో, అతనికి కావలసింది దేవుడు ఏ రీతిగా అనుగ్రహించాడో మనం ధ్యానించాలి. కొన్నిసార్లు పిల్లరా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు ఈ భిక్షగాళ్ళ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో. వారెన్ వెస్లీ అనేటువంటి గొప్ప దైవజనుడు ఈ భిక్షగాడిని ప్రతి మానవుడితో పోల్చాడు. ఎలా పోల్చాడు అంటే, ఈ కుంటివాడు నడవలేదు, పుట్టినది మొదలుకొని ఎన్నడూ తన జీవితంలో ఒక్కసారి కూడా నడవలేదు. ఆదాము పడిపోయాడు, దేవునికి విరోధముగా పాపము చేసి ఆదాము పడిపోయి ఆదాము యొక్క కుంటితనాన్ని మానవాళి అంతటికీ పాస్ చేశాడు. వీళ్ళారా మనమందరము ఆధ్యాత్మికముగా కుంటివారమే. నిస్సహాయ స్థితిలో మనం అంటున్నాం. ఈ కుంటితనం ఏమిటి? స్పిరిచువల్ లేమ్నెస్, ఆధ్యాత్మిక కుంటితనం. ఈ భిక్షగానికి మనకు పెద్దగా వ్యత్యాసం లేదు. ఎందుకంటే మనమందరము
పాపములో పుట్టినవారు. ఈ వ్యక్తి భిక్షగాడు మాత్రమే కాదు, గుడ్డివాడు మాత్రమే కాదు, మరి పేదవాడు, భిక్షగాడు. మనమందరము పాపులము. వీఆర్ బ్యాంక్రప్ట్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట మనమందరము పాపులమే. దేవుని ఆలయములో ప్రవేశించలేనటువంటి వారమే. మనమందరము ప్రియులారా ఆలయము వెలుపల ఉన్నవారమే. We are all sinners separated from God. మనమందరము పాపము చేసి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ఈ వ్యక్తిని ఎవరో ఒకరు మోసుకొని రావాలి. ఊహించండి, ఎవ్రీడే, ప్రతి దినము ఈ వ్యక్తిని మోసుకొని రావాలి. మోసుకొని వచ్చి ఎక్కడ కూర్చోబెట్టేవారు? ఈ శృంగారమును దేవాలయము ద్వారము వెలుపల కూర్చోబెట్టేవారు. చూడండి, ఆలయము ఈ ఉదయకాలము నిజంగా వినయని అభినందిస్తున్నాను. మన బిఎల్ఎం చర్చ్ ఫ్యామిలీలో ఒక మంచి ఫోటో పెట్టి చక్కటి వాక్యము, దేవుని ఆలయం గురించినటువంటి వాక్యము నిజంగా బ్యూటిఫుల్. ఆ పిక్చరే చాలా అందంగా ఉంది. చూస్తేనే మన చర్చ్ ఇలా ఉంటే బాగుంటుంది అని అనిపించే విధంగా ఉన్నది ఆ ఫోటో. పిల్లరా, చాలామంది ఈ శృంగారమును దేవాలయము ద్వారము వెలుపల ఉంటున్నారు, కానీ దే ఆర్ అనేబుల్ టు కమ్ ఇన్సైడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి? అన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. స్టిల్ దేర్ ఆర్ మెనీ అవుట్సైడ్ ఆఫ్ ద చర్చ్. సంఘము వెలుపల చాలా మంది ఉంటూ ఉన్నారు. పిల్లరా, ఈ భిక్షగాడు, ఈ కుంటివాడు పాపి అయిన మానవునికి సాదృశ్యం. ప్రతి దినము వాడి మోసుకొని వస్తూ ఉన్నారు. వాని పని ఏమిటి? ఆలయమునకు వచ్చే వారందరినీ అడుక్కుంటూ ఉన్నాడు. ఎవరన్నా ఏమన్నా ఇస్తారా అని ఆశతో ఎదురు చూచి భిక్షం అడుక్కున్నట్లయే ఈ వ్యక్తి యొక్క పని. 3వ వచనం వద్ద పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించుకోనప్పుడు వారు చూచి భిక్షమడుగగా, పేతురును యోహాను వారిని పేరు చూచి మాతడు చూడమని. ఈ వ్యక్తి ప్రతి వ్యక్తికి ఎదుట చేయి చాపుతూ ఉన్నాడు. ఏమన్నా పైసలు దొరుకుతాయా అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. పేతురు యోహాను వైపు కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. పేతురు యోహాను మాతడు చూడమని వారిని పేరు చూసి మాతడు చూడమని. వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొక్క లక్ష్యం ఉంచెను. Some things money cannot buy. కొన్ని డబ్బులు కొనలేనివి ఉన్నాయి. చాలాసార్లు నేను కూడా మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడాడు, మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బులు ఉంటే చాలా పనులు అవుతాయి. అది కొంతవరకు వాస్తవమే అయినా డబ్బులు అన్ని కొనలేవు. మనీ కెన్ బై బెడ్, బట్ మనీ
కెనాట్ బై స్లీప్. నీవు డబ్బులు పెట్టి ఖరీదైనటువంటి పరుపును కొనుక్కోవచ్చేమో కానీ నిద్రను కొనుక్కోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎంత కాస్ట్లీ పరుపు కొన్నా నిద్రను నీవు కొనలేదు. మనీ కెన్ బై మెడిసిన్. డబ్బులు పెట్టి మందులు కొనుక్కోవచ్చు కానీ డబ్బులు పెట్టి ఆరోగ్యాన్ని కొనుక్కోలేదు. యూ కెన్ బై మెడిసిన్ బట్ కెనాట్ బై హెల్త్. యూ కెన్, ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ థింగ్స్ మనీ కెనాట్ బై. ఈ వ్యక్తి ఆశ, ఏమన్నా పైసలు దొరుకుతాయా? పేతురు, యోహాను, మా తట్టు చూడు, మా దగ్గర డబ్బు లేదు కానీ మాకు కలిగినది మీకు ఇచ్చుచున్నాము. ఒకసారి థామస్ అనేటువంటి వ్యక్తి పోప్తో కలిసి ఆ యొక్క వాటికన్ సిటీలో ఆ యొక్క పెద్ద క్యాథెడ్రల్లో నడుచుకుంటూ వెళ్తున్నారండి. ఆ పోప్ థామస్తో అన్నారట, థామస్, నౌ ద చర్చ్ కెన్ సే, ఇప్పుడు సంఘం చెప్పొచ్చు మా దగ్గర వెండి బంగారములు ఉన్నవి లేవు అని చెప్పడానికి లేదు, మా దగ్గర వెండి బంగారాలు ఉన్నాయి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చని థామస్తో అన్నారట. ఇప్పుడు థామస్ పోప్తో అన్నారట, అయ్యా సంఘం దగ్గర వెండి బంగారాలు ఉన్నాయి కానీ చర్చ్ ఈజ్ అనేబుల్ టు సే రైజ్ అప్ అండ్ వాక్. పేతురు, యోహాను, మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ మాకు కలిగినది మేము మీకు ఇచ్చుచున్నాము. హల్లెలూయా. They had the greatest thing, valuable thing. ఈ లోకములో అన్నిటికంటే ప్రశస్తమైనది యేసయ్య, యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర ఉంటాడు. పాస్టర్ గారు, మా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ యేసు ప్రభువు లేడు అంటే దేవుని దృష్టిలో నీ దగ్గర ఉన్నది సున్నా. నీకు అన్నీ ఉండి యేసు ప్రభువు లేకపోతే నీకు ఏది ఉన్నా కూడా బిగ్ జీరో, పెద్ద సున్నా. అదే ఏమీ లేకుండా యేసు ప్రభువు ఉంటే యు ఆర్ ద రిచెస్ట్ పర్సన్ అకార్డింగ్ టు హెవెన్. పరలోకము దృష్టిలో నీవు గొప్ప ఐశ్వర్యవంతుడు. యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పాడు. ధనవంతుడైన లాజరు, దరిద్రుడైన లాజరు. ధనవంతుడు చూడండి, ఈజ్ ఎ రిచ్ మ్యాన్, ఆయన పేరు రాయబడలేదు కానీ లాజరు అనే పేరు రికార్డ్ చేయబడింది. చప్పట్లు కొట్టి ప్రభుత్వం దరిద్రుని పేరు. లాజరు చనిపోయినప్పుడు దేవుని దూతలు వచ్చి ఈ లాజరును అబ్రహాము రొమ్మున ఉంచుటకు తీసుకుని వెళ్ళారు. బహుశా ఈ రిచ్ మ్యాన్ కు ద కాస్ట్లియస్ట్ ఫ్యూనరల్ జరిగింది. ధనవంతుడు కనుక టేక్ వుడ్ తోటి కాఫీ తయారు చేశారు. ధనవంతుడు కనుక గొప్ప ఊరేగింపు ప్రొసెషన్ తీశారు. ధనవంతుడు కనుక రోజ్ వాటర్ చిలకరించారు. ధనవంతుడు కనుక మరి సెంట్, ఫ్రాగ్రెన్స్ లేకపోతే ఇన్సెన్స్, ధూపం వేశారు. అన్నీ బాగా జరిగాయి. దరిద్రుడైన లాజరుకి ఏమీ లేదు. హల్లెలూయా. కానీ చివరికి లాజరే ధన్యుడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ ఉపమానం ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడంటే, నజరేయుడైనటువంటి యేసును మనం కలిగి ఉండుట మనకు దీవెనకరం. హల్లెలూయా. యేసు నామము ఎంత గొప్పదో కొన్ని వారాల క్రితం నేను కోరికల కొరకు జ్ఞాపకం చేశాను. నేను మరలా జ్ఞాపకం చేయడానికి మరి సమయం సరిపోదు కనుక నేను చెప్తున్నాను. ఈ ప్రపంచము ఈ భిక్షగానికి చేయగలిగినటువంటి సహాయము ఒకటే, అదేమిటంటే పైసలు ఇవ్వగలదు. ఆల్ దట్ ద వరల్డ్ కెన్ గివ్ దిస్ మ్యాన్ ఈజ్ ఆర్మ్స్. ప్రపంచము డబ్బులు ఇవ్వగలదేమో, ఆశ్రయము ఇవ్వగలదేమో, లేక ఆహారం కొనిపెట్టగలదేమో, లేక మరి త్రాగడానికి ఏమన్నా ఇవ్వగలదేమో. ఇవన్నీ కూడా టెంపరరీ రిలీఫ్. కానీ ఈ వ్యక్తి యొక్క సమస్య యొక్క పరిష్కారము సంఘము దగ్గర ఉన్నది. చప్పట్లు కొట్టండి. The church has solution, permanent solution for this lame man. ఇతనేమో టెంపరరీ సహాయం అడుగుతూ ఉన్నాడు, శిష్యులేమో పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తూ ఉన్నారు. ఎంత గొప్పవారు పిల్లల! వాస్తవానికి శిష్యుల యొక్క గొప్పతనం కాదు, అదే మనమైతే గొప్పలు చెప్పుకునే వారేమో. నేను జస్ట్ ఒక మాట చెప్పాను, అప్పుటివాడు లేచి నిలబడ్డాడు. బహుశా మనం ఫోటోగ్రాఫ్స్ ఇచ్చేవారమేమో. ఆ కుంటివాడితో ఫోటోగ్రాఫ్ తీసుకొని నేను ప్రార్థన చేస్తే ఈ కుంటివాడు బాగుపడ్డాడు అని చెప్పుకునేవారమేమో. పేతురు ఎన్నడూ ఆ తప్పిదం చేయలేదు. ఇశ్రాయేలులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువని వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు చూస్తున్నారు? ఈ వ్యక్తిని బాగు చేసింది మేము కాదు, ఈ వ్యక్తిని బాగు చేసింది మా ప్రార్థన కాదు, మా గొప్పతనము ఏమీ లేదు. All glory belongs to Jesus. నజరేయుడైన యేసు నామములో ఈ వ్యక్తి నడిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు ఆయన ఒకసారి చెప్తూ, చర్చ్ ఈజ్ ఎ హాస్పిటల్, వీఆర్ ఆల్ పేషెంట్స్ ఇన్ దట్ హాస్పిటల్ అన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు, దాంట్లో సందేహం లేదు. కానీ హాస్పిటల్లో వైద్యుడు ఒక్కడే. ఓన్లీ వన్ ఫిజిషియన్, దట్ ఈస్ గ్రేట్ ఫిజిషియన్, జీసస్ క్రైస్ట్. పాస్టర్లను దేవుడు వాడుకోవచ్చు, సువార్థికులను దేవుడు వాడుకోవచ్చు, అపోస్తలులను దేవుడు వాడుకోవచ్చు, ప్రవక్తలను దేవుడు వాడుకోవచ్చు. కానీ అల్టిమేట్లీ రోగులను బాగు చేసేది యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. చప్పుడు ప్రభు మహిమపరచాలి. We are patients like you. మేము కూడా రోగులమే. ఈ హాస్పిటల్లో మేము కూడా రోగులమే. హల్లెలూయా. We are not physicians. మేము వైద్యులము కాము. ప్రార్థన చేస్తే ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నాం? యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం. ఎవరు బాగు చేస్తారు? యేసయ్య బాగు చేస్తారు. కానీ కొన్నిసార్లు నేను గమనిస్తూ ఉంటాను, కొంతమంది చిన్న తలనొప్పి పోగానే, కడుపు నొప్పి పోగానే ఆ క్రెడిట్ అంతా కూడా వారు ప్రార్థన చేస్తే పోయినట్లుగా సాక్ష్యాలు ఇప్పించుకుంటూ ఉంటారు.
మనము దేవుని మహిమను దొంగిలించకూడదు. పీటర్ అండ్ జాన్ ఎంత పెద్ద అద్భుతం. ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ అపోస్తల కార్యముల గ్రంథములో జరిగిన మొట్టమొదటి అద్భుతం. వారు యెరూషలేమంతా తిరిగి చాటింపు వేయచ్చు. పీటర్ అండ్ జాన్, మేము ప్రార్థన చేస్తే ఆ శృంగారం అనే దేవాలయపు ద్వారమునంత ఆ కుంటివాడు మీకు అందరికీ తెలుసు కదా, మీరు ఆలయంకు వెళ్ళేటప్పుడు మీ దగ్గర భిక్ష పెడుతున్నటువంటి ఆ వ్యక్తి మీకు అందరికీ తెలుసు కదా, మేము జస్ట్ ఒక మాట సెలవిస్తే ఆ వ్యక్తి లేచి నిలబడ్డాడు అని యెరూషలేమంతా వారు చాటించవచ్చు కానీ వాడు వారిగా చేయరు. 12వ వచనం చూడండి. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీరికి బలమిచ్చినట్టుగా మీరు ఎందుకు మా దగ్గర చూస్తున్నారు? తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఆల్ గ్లోరీ belongs to Jesus. Hallelujah. Hallelujah. That was the first church. ఆ సంఘానికి ఇప్పుడు సంఘానికి చాలా వ్యత్యాసం ఉంది. సంఘములో ఏదైనా అద్భుతం జరిగితే నాట్ బికాజ్ ఆఫ్ పాస్టర్, నాట్ బికాజ్ ఆఫ్ ఎవాంజలిస్ట్, నాట్ బికాజ్ ఆఫ్ అపోస్టల్, నాట్ బికాజ్ ఆఫ్ ప్రాఫిట్స్, కేవలం యేసయ్య, యేసు వలనే ఆ మహిమ ఎవరికి చెందాలి? యేసుకే చెందాలి. వెండి బంగారములను ఆయనలేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వారి కుడి చేయి పట్టుకుని లేవనెత్తిన వెంటనే వారి పాదములకు చీమంటడం బలము పొందేను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచారు. నడుచచ్చు, గంతులు వేయచ్చు, దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళారు. హల్లెలూయా. చూడండి, డిఫరెంట్ స్టేజెస్. కుంటివాడు ఎన్నడూ జీవితంలో నడవనటువంటి వ్యక్తి వెంటనే వాడు దిక్కున లేచి నిలబడ్డాడు. వాడు లేచి నిలుచున్నాడు, నడిచాడు. నడుచుచు గంతులు వేయించు దేవుణ్ణి స్తుతించుచు దేవుని ఆలయంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం. ప్రతి విశ్వాసి కుంటి స్థితిలో నుండి లేచి నిలబడాలి, నడవాలి, నడుచుచు గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించాలి. ఆలయంలో రానటువంటి వ్యక్తి, ఎన్నడూ జీవితంలో ఒక్కసారి కూడా రానటువంటి వ్యక్తి దేవుని ఆలయంలో వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు ఆలయం వెలుపల ఉన్నారు, ఆలయంలోనికి రాలేకపోతూ ఉన్నారు. దేవుణ్ణి స్తుతించుట ఆ పని చేయలేకపోతూ ఉన్నారు. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలు చూచి మరి విస్మయం పొందారు, ఆశ్చర్యపోయారు. ఈ గుడ్డివాడు ఎంత గొప్ప అద్భుతాన్ని పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, ద ఫస్ట్ మిరాకిల్ రికార్డెడ్ ఇన్ ద యాక్ట్స్ ఆఫ్ ద అపోజిట్. ఈ వ్యక్తి ఎన్నడూ నడవనటువంటి వ్యక్తి, నడక నేర్వనటువంటి వ్యక్తి, ఎప్పుడు అడుగు వేయనటువంటి వ్యక్తి దేవాలయంలో అడుగు పెట్టి
దేవుని స్తుతిస్తున్నాడు. పిక్చర్ ఆఫ్ ఏ న్యూ బిలీవర్. ఇలా ఏ న్యూ బిగినింగ్, క్రొత్త ప్రారంభము ఈ వ్యక్తి ప్రారంభిస్తున్నాడు. ఏ న్యూ స్ట్రెంగ్త్. చూడండి, అతని పాదములకు చీలమండలకు బలం పొందిన న్యూ స్ట్రెంగ్త్ మనం చూస్తున్నాం. న్యూ పవర్, క్రొత్త శక్తిని ఆయన పొందుతున్నాడు. ఇలా న్యూ ప్రైజ్. అప్పటి వరకు ఆ నోటితో భిక్షం అడుగుతున్నటువంటి వ్యక్తి, ఏమన్నా దానం చేయండి, ధర్మం చేయండి, పైసలు ఇవ్వండి అని అడుగుతున్నటువంటి అదే నోటితో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. హిస్ లైఫ్ చేంజ్డ్ ఫర్ ఎవర్. హీస్ వాకింగ్, లివింగ్, ప్రైజింగ్ గాడ్. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఇలా ఇంత గొప్ప అద్భుతం. అందుకే దిస్ ఇస్ ద ఫస్ట్ మిరకల్ రికార్డెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్. మనము ప్రభువా, నేను కూడా ఈ కుంటివాడి లాంటి వాడిని, నేను కూడా పాపం ద్వారా ఆధ్యాత్మికంగా కుంటి స్థితిలో ఉన్నవాడిని, నేను కూడా ఆలయం వెలుపల ఉన్నవాడిని, నన్ను మార్చి నిలబెట్టి నడిపించి గంతులు వేసి నేను స్తుతించే స్థాయికి తీసుకొని రమ్మని మనం దేవుని ప్రార్థించుకుందాం. అయినప్పటికీ కరెంట్ మంటపోతుంది, ఎదిగినప్పటికీ గొప్ప మరలా పోస్తుల కార్యములు 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మరలా మీరు చదవండి. దేవుడు నూతన తలంపులతో మీతో మాట్లాడతాడు. అటు కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును కాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, బైబిల్లో ఎన్నో అద్భుతాలు, ప్రతి వారం మేము ఏదో ఒక అద్భుతాన్ని మేము ధ్యానిస్తూ వస్తున్నాం. పోయిన వారం భర్తమయ్యేటువంటి గ్రుడ్డి భిక్షగాన్ని ప్రభా, దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నప్పుడు మీరు నిలిచి నీకేమి కావాలని మీరు కోరి అతనికి చూపును దయచేసిన సంఘటన పోయిన వారం మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినం మరి ఒక భిక్షగాడు, కుంటివాడైన భిక్షగాడు, శృంగారం అనే దేవాలయపు ద్వారము వెలుపల కూర్చుండి భిక్షమెత్తుకుంటున్నటువంటి ఆ కుంటివాడిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా, పేతురు, యోహాను వెండి బంగారములు మారుతలేవు, కానీ నాకు కలిగినది నీకు ఇస్తున్నాను, నా జరిగిన యేసు నామములో లేచి నడవమన్నప్పుడు వాడు లేచి నిలుచుండి నడుచుచు గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆలయంలో ప్రవేశించిన సంఘటనను మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా ప్రభు, సంఘము శక్తివంతమైనది. లోకము మనుషులకు దాన ధర్మాలు చేయగలదేమో, మనుషులకు తాత్కాలిక పరిష్కారము చూపించగలదేమో, కానీ సంఘము యొక్క మానవునికి ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారము చూపించగలదు. ప్రభా, అనేకులకు నిత్య మార్గమును చూపించే కృప సంఘానికి ఇచ్చారు. అనేకులకు యేసు వైపును నడిపించే కృప సంఘానికి అనుగ్రహించారు. మా గొప్పతనం ఏంటి లేదు ప్రభా. పేతురు, యోహానులు ఇది మా గొప్పతనం అని ఎన్నడూ చెప్పుకోలేదు. మా సొంత శక్తి వల్ల కాదు, కానీ యేసయ్య మహిమ వల్లనే ఎప్పుడు నడవనటువంటి వ్యక్తి నడిచాడని సాక్ష్యం ఇచ్చాడు. మేము కూడా నిత్యము నేను మహిమపరిచేటువంటి భాగ్యం దయచేయండి.
విన్న వాక్యం అపవాది వచ్చి పిలుపకుండా మా హృదయంలో భద్రపరుచుకొని ఈ వాక్యాన్ని ఫలింపు చేయమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.